ఇతని పేరు శ్యామ్ నారాయణ చౌక్సీ. ఇతను 2002లో భూపాల్లోని ఒక థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు జాతీయ గీతం వచ్చింది. ఆ సమయంలో లేచి నిలిచినందుకు గాను అక్కడ ఉన్న కొంతమంది చిల్లర నూకలు ఆయన్ని ఎగతాళి చేశారు. కాస్త సీరియస్ గా తీసుకున్న మన నారాయణ చౌక్సీ గారు 2002లోనే సుప్రీంకోర్టులో కేసు వేశారు. వేసిన కేసుకు 2016లో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ సినిమా హాల్లో జాతీయ గీతాన్ని తప్పనిసరిగా ప్రదర్శించవలసిందే, దానికి గౌరవంగా అందరూ లేచి నిల్చోవలసిందే, అలా నిల్చొని వారిపై కేసు కూడా పెట్టవచ్చు అని సుప్రీంకోర్టు కరాఖండిగా చెప్పేసింది. అప్పటి నుండి ఏ సినిమా హాల్ కి వెళ్ళినా మన జాతీయ గీతాన్ని ప్రదర్శించేవారు. కానీ మొన్న మధ్య నేను కూడా ఒక సినిమాకు వెళ్ళాను. కానీ ఆ సినిమా సమయంలో ఏ ప్రదర్శన జరగలేదు. ఎందుకు మళ్ళీ ప్రదర్శించకూడదని ఏమైనా చెప్పిందా, లేక పర్వాలేదని మన వాళ్లే మానేస్తున్నారా? మీకు కూడా అనిపించిందా? ఇది మీ అభిప్రాయాలు దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయగలని అభ్యర్థిస్తున్నాను. విశ్వభారతం నా భారతం, జాగో హిందూ.